నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పంచాయతీ శాఖ చేసే కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడవూరు దగ్గర అయితే రోడ్డు పనులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఆయన గొయ్యి తీయించి మరీ కూడా పరిశీలించారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మన శ్రావణి మన వీక్షకులు. సార్, మనం చూస్తున్నాము డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయా అభివృద్ధి కార్యక్రమాలకైతే పులుముకున్నారు. మనం చూసాము, నిన్నగాక మొన్న గిరిజనుల అభివృద్ధి గురించి రోడ్డు వేయడానికి శంకుస్థాపన చూసారు. అంతకుముందు అయితే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. 30 పడకలు ఉన్న దాన్ని 100 పడకలకు విస్తరించాలని ఇలా ఆయా అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన ముందడుగు వేస్తున్నారు. వెంటనే అభివృద్ధి పనులు జరగాలని చెప్పి కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం చూసాం. సార్, ఈ రోజు చూసినట్లయితే ఏదైతే కృష్ణా జిల్లా గొడవూరు దగ్గర రోడ్డు పనులు పంచాయతీ శాఖ ప్రారంభించిందో దాన్ని పరిశీలించారు. సార్, ఆ సందర్భంగానే గొయ్యి తీయించి మరీ కూడా నాణ్యతను పరిశీలించారు. అసలు ఇలాంటి అభివృద్ధి ఎప్పుడైనా గతంలో జరిగిందా? ఏంటి సార్ ఆయన చేసే ఇంకా అభివృద్ధి పనులు ఎలా ఉండబోతున్నాయి? మీ స్పందన ఏంటి సార్? అంటే 2019 నుంచి 24 వరకు ఇప్పుడు పైన అవినీతే ఉంది, కింద అవినీతే ఉంది. కొన్ని రోడ్లు కూడా వేయకుండా కూడా బిల్లులు తీసేసుకున్న సందర్భం ఉంది. అంటే అధికారులు కూడా ఎలా తయారంటే రౌతుని బట్టి గుర్రం అని చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అవినీతి చేస్తున్నప్పుడు కింద శాఖ వాళ్ళు చేయరని కాదు, తర్వాత పై వాళ్ళే మేము బిల్లులు మీరు అది వర్క్ చేయకపోయినా బిల్లులు ఇచ్చేస్తాము, ఎక్కడ వాళ్ళు అక్కడ పంచుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు అదే ధోరణి కొంత కనపడింది మనకు కూడా. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ వాళ్ళ అలవాట్లు మార్చుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది పంచాయతీరాజ్ శాఖ. 4,75,00,000తో 3.75 కిలోమీటర్స్ రొయ్యూరుకి వేశారు రోడ్డు, కంకిపాడు మండలంలో వయా గొడవరు విలేజ్ మీదుగా. అయితే ఇవాళ ఆయన రోడ్డు పరిశీలనకి వెళ్ళినప్పుడు సీసీ రోడ్డు, అది సిమెంట్ రోడ్డుకి 6 అంగుళాలని ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది గవర్నమెంట్ ఇంజనీరింగ్ స్టాండర్డ్ ప్రకారం. అది కరెక్ట్గా వేసారా లేదా అనేది ఆయన తవ్వి కూడా చూసుకున్నాడు. అంటే ఒకసారి 5 అంగుళాలు వేస్తారు, 4.5 అంగుళాలు వేస్తారు. ఇప్పుడు రౌతుకు గనక, అంటే రైడర్ గుర్రం మీద ఉండే రైడర్కి గనక అవగాహన లేకపోతే గుర్రం 4 కాళ్ళ మీద కూడా పరిగెత్తదు అనేది ఒక సామెత ఉంది. 3 కాళ్ళు సార్లే ఎందుకు అంటే ఆడికి సరైన అవగాహన లేదు కదా అన్నట్టుగా. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేస్తే అక్కడ ఇతర శాఖలకు కూడా ఇతర వర్కులు ఇతర జిల్లాల్లో కూడా భయం ఏర్పడుతుంది రాష్ట్రం అంతటా. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ఎక్కడ ఏ పాయింట్లో తవ్వి చూస్తారో తెలియదు కాబట్టి అన్ని సార్లు కూడా ఆ నాణ్యత పాటిస్తారు. ఖచ్చితంగా 6 అంగుళాలు ఉండే విధంగా చూసుకుంటారు. కింద బెడ్ ఉంటుంది, అదొక 3 అంగుళాలు 4 అంగుళాలు అట్లా అన్నమాట. WBM అంటారు. అది వేరే మెటలు, తర్వాత స్టోన్, డస్ట్ అవన్నీ కలిపి మిక్స్డ్ చేస్తారు బెడ్ లాగా, ఇది కుంగిపోకుండా. తర్వాత కాంపాక్షన్ అని మట్టి రోడ్డుని ముందు రోలర్తో బాగా తొక్కించకపోతే ఏమవుతుందంటే ఈ మట్టి రోడ్డు కనుక కుంగిందంటే సిమెంట్ రోడ్లు కూడా కుంగిపోతాయి, పగుళ్ళు వచ్చేస్తాయి. అందువల్ల కింద మట్టి రోడ్డును ముందు గట్టిపరచాలి, తర్వాత దాని మీద WBM అనేది వేస్తారు, మెటల్ ఒక బెడ్, అది మళ్ళీ రోల్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తారనమాట. అది కూడా ఈ ఒక 5 అంగుళాలనో 6 అంగుళాలనో దీన్ని బట్టి ఉంటుంది. నేను అనుకోవటం 6 అంగుళాలు అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అది ఆయన తవ్వి చూడటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ రేపు గతంలో 5 ఏళ్లలో మనం ఎక్కడ కూడా మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన దేనిది అవగాహన లేకుండా, అసలు బాధ్యత లేకుండా, ఆయన పోలవరం నాకే అర్థం కాలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి, మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రి, కనీసం ఎప్పటికవుద్దో చెప్పాలి, ఏమి ఇబ్బంది ఉందో చెప్పాలి, అసలు నాకే అర్థం కాలేదని ఒక కన్ఫ్యూజన్, అంటే ప్రజల్లో ఒక అనుమానాలు క్రియేట్ చేశాడు, ఒక గందరగోళం సృష్టించాడు. అంటే అదేదో లాటిన్ గ్రీక్ అన్నట్టుగా. ఇప్పుడు దాన్ని ఒక డిజైన్ వేసినప్పుడు అది ఇంజనీర్లకు అర్థం అవుద్ది కానీ మినిస్టర్కి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళ శాఖలో ఇంజనీర్లకైనా అర్థమైందో లేదో ఆయన చెప్పలా. అది నాకే అర్థం కాలేదంటే చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే వాళ్ళ చీఫ్ ఇంజనీర్లకి, ఇంజనీరింగ్ చీఫ్లకి, అక్కడ ఉండే సూపరింటెండింగ్ ఇంజనీర్లకి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కూడా అర్థం కాని ప్లాన్ ఏదో వేశారుగా, మనం అంత గందరగోళంగా ఉందన్నట్టుగా ఆయన పిక్చర్ ఇచ్చాడు. ఇప్పుడు వెనకటికి ఎవరో ఒక ఆయనకి పూర్వం ఉత్తరం వచ్చిందని, పోస్ట్ బాగా అప్పుడు పనిచేసేది. పోస్ట్ పనిచేస్తే ఒక ఆమెకి ఎవరో ముసలామెకి ఉత్తరం వస్తే ఒక అతను నాబోటి అని చదవమని ఇచ్చిందంట. ఆడికి చదువు రాకపోతే అది చూసి బోర్ని ఏడ్చాడంట. అంటే ఏదో ఎవరో చచ్చిపోయారనుకుని ఈమె కూడా ఏడ్చిందంట.
వచ్చిన వాళ్ళందరూ ఏడుతున్నారంట. అసలు ఏందిరా మీరందరూ ఏడుతున్నారంటే అదిగో ఏదో ఉత్తరం వచ్చింది, అది చూసి అదిగో ఆయన ఏడ్చాడు, అందుకని మేమందరం ఏడుస్తున్నాం అన్నారంట. ఆ తీరా ఇప్పుడు చదువు వచ్చిన నీలాంటి ఒక ఆమె తీసి చూస్తే అందులో ఏడ్చే విషయం ఏం లేదు. ఆడికి చదువు రాక ఆడు ఏడ్చాడు. అట్లాగే ఇప్పుడు ఆయన కూడా ఆయన బిఏనో చదివితే ఇంజనీరింగ్ ప్లాన్లు ఎట్లా అర్థమవుతాయి? అందులో అంత పెద్ద మేజర్ ప్రాజెక్ట్, బహుళార్థక సాధక ప్రాజెక్ట్, అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. అది నాకు అర్థం కాలేదనేది చెప్పాడు. అంతకుముందు అదే అనిల్ కుమార్ యాదవ్ 2021 కల్లా మేము అవజేస్తామని తొడగొట్టి చెప్పాడు. 19లో మంత్రి పదవి తీసుకుని 2 ఏళ్ల లోపు అవజేస్తామని. ఈయన ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత మంత్రి అయ్యాడు ఈయన. ఆయన అయినా 2 ఏళ్ల తర్వాత వచ్చి కూడా ఈయన నాకు అర్థం కాలేదన్నాడు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడున్న మినిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన శాఖల్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు, పరిశీలిస్తున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి అని ఆయన ఫైబర్ నెట్ చైర్మన్గా అయిన తర్వాత ఆయన స్వతహాగా చార్టెడ్ అకౌంట్ కాబట్టి అందులో ఇవాళ 2,000 కోట్ల రూపాయల అప్పులు బాకీలు పెట్టిల్లారు. అసలు అది ఎంత పెద్ద కార్పొరేషను, దానికి 2,000 కోట్ల రూపాయలు ఇంకా బాకీలు పెట్టిల్లారు. 1,500 మంది ఉద్యోగస్తుల్ని అనవసరంగా చేర్చుకున్నారు. వాళ్ళకేమో పని తెలియదు, ఏమి తెలియదు. తర్వాత అంతకుముందు మా టైంలో 10 లక్షల కనెక్షన్లు ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 2 లక్షలకి తీసుకొచ్చారు. తర్వాత ఏమో ఆ రోజున మేము 100 రూపాయలకి ఇస్తే ఇప్పుడు ఇంకా రేట్లు పెంచారు, ఛానల్స్ తగ్గించారు. ఈ రకంగా జనాల్ని దూరం చేసేసారు ఫైబర్ నెట్కి. ఇంకోటి ఫైబర్ నెట్ నిధుల్లోంచి ఆర్జీవీకి కూడా ఈ వ్యూహం. అవునమ్మా, 2,20,00,000 అతను జగన్ మీద సినిమా తీసి దీనికి డిస్ట్రిబ్యూట్ చేసినందుకు దానికి వచ్చింది వ్యూస్ 1,800 అంట. అవి కూడా అది మ్యానిపులేట్ చేసి ఈ స్టాఫ్తోనే కొట్టించారు. లైక్లు చూసినాడు కూడా ఎవడు లేడు. అయినా కూడా అతనికి 2,20,00,000, 1,20,00,000 ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ 1,00,00,000 ఆపారు. ఇప్పుడు ఆ మిగిలింది కూడా వసూలు చేస్తానని కూడా చెబుతున్నాడు జీవీ రెడ్డి. అంటే ఇప్పుడు వస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ శాఖల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. వాళ్ళ దాంట్లో నాణ్యతను పరిశీలిస్తున్నారు, సిబ్బంది పనితీరుని మెరుగుపరుస్తున్నారు, ప్రజలకి మేలు జరిగేటట్టు చూస్తున్నారు. గతంలో ఆయన చెప్పాడు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి అంత పెద్ద 7,000 మెగావాట్ల సోలార్ పవర్ అగ్రిమెంట్ విషయంలోనే నాకు నాలెడ్జే లేదు, నాకు చెప్పలేదు, నా సంతకం లేదు. సెక్రటరీ లెవెల్లోనే ఎనర్జీ సెక్రటరీ వాళ్ళే తీసుకుని క్యాబినెట్లో పాస్ చేయించుకున్నారు. అదే 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి లంచం అందింది అనేది ఆదాని నుంచి వివాదంలో కూడా బయటకు వచ్చింది కదా. అనేక మంది మంత్రులు కూడా మేము తీసుకున్న శాఖల నిర్ణయాల్లో మా ప్రమేయం లేదు, అందువల్ల వాటిల్లో జరిగిన అవినీతి గురించి మమ్మల్ని బాధ్యులను చేయొద్దని ముందుగానే ఎవరికాళ్ళు డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఇప్పుడున్న మంత్రులకి శాఖల పట్ల ఇప్పుడు ఇంత చిన్న కార్పొరేషన్కి ఆయన చైర్మన్ అవ్వగానే చెప్పేశాడు, మొత్తం అన్ని విషయాలు చెప్పాడు. ఇంకా దాని విషయాలు కూడా ఇంకా చెప్పాలంటే ఉన్నాయి, అప్పుడే చెప్పను, ఇంకా కొంత పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాత చెప్తాను. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, వచ్చే ఈ 4.5 ఏళ్లలో దాన్ని పూర్తి లాభాల్లోకి తీసుకెళ్తాను, ఈ అప్పులు తీరుస్తాను, తర్వాత అదనంగా ఉన్న సిబ్బందిని కూడా తీసేస్తాము, లేదు కొంతమందికి ఇంకా వాళ్ళకి ఆ పనితీరు మెరుగుపరిచేందుకు కూడా నేను శిక్షణ ఇస్తాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు అపాయింట్మెంట్ ఆర్డర్లు లేకుండా కూడా శాలరీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, భారీ శాలరీస్. మళ్ళీ తర్వాత ఆ కుంభకోణాలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో అమ్మాయి, అసలు అమ్మాయికి అపాయింట్మెంట్ లెటర్ కూడా లేదు. విజయసాయి రెడ్డి గారు కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వమంటే జాయిన్ అయిందంట. అంటే వాళ్ళ ఇష్టం, నా మాటే శాసనం అనేదో సినిమాలో ఉంటుంది చూసారా, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మా మాటే శాసనం అని ఉద్యోగాల్లో పర్మనెంట్గా పెట్టేయటం, వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఇష్టానుసారం. అసలు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియదంట. కార్పొరేషన్కి కూడా వాళ్ళు రోజువారీ వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఎక్కడో ఎవరికో నాయకులు ఇళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, కానీ శాలరీ మాత్రం ఫైబర్ నెట్ నుంచి వెళ్ళింది. అట్లాగే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు కూడా ఈ బియ్యం చౌక ధర రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో కూడా గట్టిగా పట్టుకున్నాడు. అట్లా ఏ మంత్రికి ఆ మంత్రి వాళ్ళ శాఖ. మీరు అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ప్రతి మంత్రికి పర్యవేక్షణ అనేది మేము చేస్తాము, ఎవరు బాధ్యత వాళ్ళు క్రమంగా పూర్తి చేయాలి అని చెప్పైతే బాబు గారు కూడా చెప్పారు. సార్, మరి మంత్రులు బాబు గారు చెప్పినట్టే చేస్తున్నారా, వారు చెప్పినట్టే ఫాలో అవుతున్నారా, లేదంటే కొందరు ఏమన్నా నిర్వీర్యంగా ఉంటున్నారా సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తి బాధ్యత పెట్టారు. 164 స్థానాలు ఇచ్చారంటే
అసలు ఒక తిరుగులేని మెజార్టీ. గత ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. మీరన్నా బాగా చేయండి, గతంలో జరిగిన అవకతవకలను సరిదిద్దండి, ఇప్పుడు జరిగే కార్యక్రమాలని నాణ్యత పాటించండి, ప్రజలకు మేలు జరిగేటట్టు చూడండి, అవినీతి అక్రమాలు జరగనివ్వకుండా చూడండి, ప్రభుత్వ నిధుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించండి ప్రజల మేలు కోసం అని పెట్టినప్పుడు ఇక అప్పుడు ఏ శాఖని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇంత కష్టపడి పనిచేస్తున్నాడో, డిప్యూటీ సీఎం పనిచేస్తున్నాడో, లోకేష్ బాబు గారు ఐటీ ఎడ్యుకేషన్ ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన ఎఫెక్టివ్గా డీల్ చేస్తున్నాడు. మరి ఆయన కూడా చిన్న ఆయనే కదా ఏజ్లో. అట్లా వీళ్ళందరూ కూడా మంత్రివర్గం సమిష్టిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫలితాలు చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇచ్చిన హామీల మీద. రెండోది, గతంలో జరిగిన లోటుపాట్లని సరిదిద్ది అవసరమైతే దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా ప్రజలు ఒత్తిడి చేస్తున్నా కూడా ఖచ్చితమైన ఆధారాలు రాకుండా చేస్తే అనవసరంగా ప్రజల్లో మన పట్ల వ్యతిరేకత రావచ్చు, లేదు వాళ్ళ పట్ల సానుభూతి రావచ్చు. అందువల్ల మనం పూర్తిగా కొంత ఓపికతోనూ ఓర్పుతోనూ అన్నీ కూడా అవగాహన చేసుకున్న తర్వాత, ఇవాళ ఆయన రెడ్డి గారు ఉన్నాడు, జీవి రెడ్డి చిన్నాడే కదా, ఆయన కూడా ఏం చెప్పాడు, నాకు కొంత అవగాహన వచ్చేసింది పూర్తిగా, కానీ కొన్ని పేర్లు ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే అది బయాస్డ్గా ఉంటుంది. ఇంకా కూడా ఆధారాలు సేకరించిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక నెలలో మళ్ళీ ఇంకా పూర్తి స్థాయి వివరాలన్నింటినీ ఫైబర్ నెట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దీని పరిస్థితి ఎట్లా అయింది, ఎంత నష్టాల్లోకి వెళ్ళిపోయింది, ఎప్పుడు లోపల నేను మళ్ళీ దీన్ని లాభ నష్టాల్లో లేకుండా ఒక స్టేబుల్ స్టేజ్కి తీసుకురాగలుగుతాను. ఆయన ధైర్యంగా ఉన్నాడు, అంతేగాని ప్రజలను భయం పెడతలేదు. ఇక ఇది మునిగిపోతుంది, ప్రజలు ఇంత అప్పుల్లో పడిపోతారు అని. జరిగినాయి అవకతవకలు తీవ్రంగా జరిగినాయి. ఇప్పుడు ఆర్జీవీలా అంటే ఆయన సినిమా తీయించి గతంలో మాజీ ముఖ్యమంత్రి దాన్ని మళ్ళీ ఫైబర్ నెట్ ద్వారా ఆయనకి డబ్బులు ఇప్పించి అట్లా అంటే ప్రజల సొమ్మే కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత డబ్బులు అయితే ఎవరికైనా టీ ఇప్పించడంలో కూడా ఆలోచిస్తాడంట, అంత జాగ్రత్తగా ఉంటాడు. ఆయన వ్యక్తిగత వ్యాపారాలు, ఇప్పుడు ఆయన వ్యక్తిగత వ్యాపారాలన్నీ వెళ్ళిపోతున్నాయి, బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వాన్ని మాత్రం పూర్తి అప్పుల్లోకి నెట్టేశాడు. ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేశాడు. ఆయనకు తెలియక కాదు, ఆర్థికంగా అన్ని విషయాలు తెలుసు, తెలిసినాడే ఎక్కువ చేయగలుగుతాడు అవినీతి కూడా, అక్రమాలు. కానీ ఇప్పుడు అందువల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అది తీసినప్పుడు అది ఒక వార్నింగ్ అనమాట, హెచ్చరిక. అన్ని ఈ డిపార్ట్మెంటే కదా, R&B డిపార్ట్మెంట్లకు కానీ ఇతర ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే, సివిల్ వర్కులు చేసినా ఇంకోటి చేసినా ఫండింగ్లు ఎక్కడ మనం ఖర్చు పెట్టామో వాళ్ళు వచ్చి అంటే ఆడిటింగ్ లాగా. ఇప్పుడు ఒక నర్సరీ మెయింటైన్ చేస్తుంది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆ నర్సరీలో ఇన్ని మొక్కలు ఉన్నాయి అన్నారనుకోండి, చూస్తారు ఒక అందాజా ఎన్ని మొక్కలు జరుగుతుంది. అట్లాగే ఎక్కడ ప్లాంటేషన్ చేశారు ఆ ప్లాంటేషన్ చెక్ చేస్తారు. అట్లా కనుక అప్పుడు మనోహర్ గారు కూడా సివిల్ సప్లైస్ గోదాముల మీద కాకినాడ పోర్ట్లో చెక్ చేయబట్టే కదా సీజ్ చేసింది. అట్లా ఇప్పుడు ఎప్పుడైతే కార్యక్షేత్రంలోకి వెళ్ళి మంత్రులు పనిచేస్తారో వాళ్ళకి అక్కడ జరిగే లోటుపాటు. చంద్రబాబు నాయుడు గారు కూడా ధాన్యం గురించి నేను సడన్గా ఇప్పుడు అంటే చెప్పి వచ్చాను, ఆకస్మికంగా వస్తానని కూడా చెప్పాడు. ఏ చిన్న ఫోన్ వచ్చినా సరే 48 గంటల లోపల కనుక ధాన్యం రైతుల నుంచి తీసుకుని డబ్బులు ఇవ్వలేదు అంటే ఆ కేంద్రానికి నేనే వస్తాన్నాడు. ఆ భయం ఉందనుకోండి, అధికారులు కూడా తొందరగా పేమెంట్లు చేస్తారు. తర్వాత ధాన్యాన్ని కూడా ఈ నాణ్యత లేదని, ఇది లేదని, అది లేదని తిప్పొద్దు, మీరు అవసరమైతే దాన్ని డ్రైయర్లు పెట్టి తేమ శాతాన్ని తగ్గించడానికి మీరు ఏర్పాట్లు చేయండి, మినిమం ఛార్జ్ ఏదైనా ఉంటే రైతుల దగ్గర తీసుకోండి. అంతేగాని మాటికి ఇళ్ళకి తీసుకెళ్ళిపోవటం, మళ్ళీ తీసుకురావటం, ఇదంతా చాలా కష్ట నష్టాలతో కూడిన వ్యవహారం రైతులకి. దానివల్ల అసలు వచ్చే మార్జినే తక్కువ లాభం వరిలో, దానికి తోడు ఇలా కనుక తిప్పారంటే రైతు మునిగిపోయినట్టే. తర్వాత గతంలో అక్కడ డబ్బులు ఇవ్వకపోవటం వలన ఆంధ్రప్రదేశ్ రైతులు తెలంగాణలోకి వచ్చి అమ్ముకుంటున్న విషయం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. మేము కూడా పక్కన రైతులే కదా అన్న భావంతో మేము రైతుల నుంచి సేకరణ చేసాం ధాన్యం అని. ఆ తర్వాత అట్లాగే చాలా 2000 కోట్లు రాక బాకీలు పెట్టారు గతంలో రైతులకి ఇవ్వకుండా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులన్నీ తీరుస్తుంది. ధాన్యం సేకరించిన తర్వాత వెంటనే రైతులకు కనుక ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి అనేక ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు లేబర్ కాళ్ళు ఖర్చులు, కూలీలకు ఇచ్చుకోవాలి, తర్వాత ఎరువులు అప్పు మీద తెచ్చుకుంటారు, ఎన్నో బాధలు ఉంటాయి. తర్వాత కుటుంబ ఖర్చులు ఉంటాయి, వైద్య ఖర్చులు, పిల్లల విద్య, ఎన్ని ఉంటాయి. తర్వాత వాళ్ళకుండే అప్పుల మీద వడ్డీలు కట్టుకోవటం, అది గత ప్రభుత్వం వాళ్ళకి ఆ సున్నిత విషయాలు పట్టించుకోవాలి వాళ్ళు. దానివల్లనే రైతులు చాలా వ్యతిరేకత రాబట్టే కూడా మొన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత ఘోర పరాజయం. అన్ని వర్గాలతో పాటు రైతులు కూడా బాగా వ్యతిరేకించారు, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇదండి కూటమి సర్కార్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్స్ అందరూ కలిసి చేసే అభివృద్ధి కార్యక్రమాలు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యతను కూడా చూడడం జరుగుతుంది. ఈ అంశంపై ఇప్పుడు చర్చించాం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి.